వెల్కమ్ టు ఎన్ఎన్ న్యూస్ బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. విద్యార్థిని చెయ్యి విరిగేలా కొట్టిన టీచర్, ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఘటన. చరిత్ర సృష్టించిన భారత్ చెస్ ప్లేయర్. యువత విద్యార్థులు క్రీడల్లో రాణించాలి, ఎమ్మెల్యే యశస్విన్ రెడ్డి. కాంగ్రెస్ ప్రభుత్వం తమ చాతకానితనాన్ని కప్పిపుచ్చుకోవడానికి గోబెల్స్ ప్రచారం చేస్తున్నారు, మాజీ మంత్రి హరీష్ రావు. ఎంతగానో ఆకట్టుకున్న చిన్నజీఆర్ స్వామి ప్రవచనాలు. ఇక వివరాల్లోకి వెళ్తే, ఆంధ్ర భద్రాద్రి క్షేత్రంలో చిన్నజీఆర్ స్వామి గారు చేతుల మీదుగా రామపాదకుల పట్టాభిషేకం 3000 మందితో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో అహోబిలం స్వామివారు పాల్గొన్నారు. అనంతపల్లి శ్రీను దంపతుల సహకారంతో స్వామీజీ రావడానికి సహకరించారు. స్థలదాత చలంకురి సుబ్బయ్య తాత గారు కుమారులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ప్రతిపాడు పురోహితులు సుబ్రహ్మణ్యం శర్మ గారు దగ్గరుండి ఈ కార్యక్రమాన్ని నడిపించారు. చాట్ల పుష్పారెడ్డి, రెడ్నం రాజా, గూగుల్ బుజ్జి, పత్రి రమణ, టీం మెంబర్స్ మదినె నూకరాజు, నేతి శ్రీనివాస్, వీరవాడ నారాయణరావు, టీం పుప్పాల వెంకటరమణ, గానాల గంగాధర్ మొదలగు కమిటీ సభ్యులు పాల్గొన్నారు. दलनाय नमः ओम ताटकांतकाय नमः ओम वेदांत साराय ओम त्रिमूर्तये नमः चिता ओम त्रिविक्रमाय नमः पुण्य चारित्र कीर्तनाय ओम त्रिलोकरक्षकाय नमः ओम धन्विने नमः ओम दंडकारण्यकर्तनाय नमः. కాకినాడ జిల్లా జగ్గంపేట మండలంలో ప్రభుత్వం ఇచ్చే నిత్యావసర వస్తువులు ప్రజలకు అందకుండా చేస్తున్నారు. దీనికి తోడు డీలర్లు గండి కొట్టిస్తున్నారు. జగ్గంపేట శ్రీరామ్ నగర్లో కోట రైసు వెహికల్ బియ్యం ఒకటే ఇవ్వడం ఆశ్చర్యం కలిగిస్తుంది. ప్రజలు పంచదార ఇతర సరికి ఏవి అని అడిగితే అయిపోయినవని చెప్తున్నారు. ఇదే విషయానికి ఎంఆర్ఓ ఎంఎస్లో దృష్టికి తీసుకెళ్తున్నా పట్టించుకోవడం లేదు. కోట రైస్ నెంబర్లు బోర్డులు కూడా సరిగా లేకపోవడం, అధికారులు పట్టించుకోకపోవడం ఆశ్చర్యంగా ఉందని జనం వాపోతున్నారు. ఫోన్ చేయండి మా ఊరికి. నేను ఎవరో తెలుసా నీకు? బండి అందరూ వెళ్తున్నారా? ఉందా? సంగారెడ్డి జిల్లా లగచెర్లలో అరెస్ట్ అయి సంగారెడ్డి సెంట్రల్ జైల్లో ఉన్న రైతు ఈరియా నాయక్ను బేడీలు వేసి వైద్య పరీక్షలకు తీసుకెళ్లిన పోలీసులు. సంగారెడ్డి జిల్లా ఆసుపత్రిలో వైద్య పరీక్షలు. నిన్న రాత్రి ఈరియా నాయక్కు గుండెపోటు. రాజు రాజు
అరే తీసుకో నవీన్ తీసుకున్నాం కదా సీరియస్ బయటకు వచ్చిన చూస్తా టుడే చూపిస్తా లోపల స్కానింగ్ అర్థం చేసుకో పేషెంట్ బయటకు వచ్చిన మీరే చూడండి. कल लाएगा आज भी लाएगा बाइक नंबर पे इन्हें अప్పట్లో స్టంట్ చేసిన అడుగు ऑपरेशन किया टाइम के अंकित ऑपरेशन कल ऑपरेशन अरे स्टंट अड़गे स्टंट है स्टंट ऑपरेशन हो गया स्टंट खा लेगा నాగూర్ కర్నూలు జిల్లా ఆమ్రాబాద్ మండలం దోమలపెంట గ్రామంలో గత కొన్ని ఏళ్లుగా గ్రామ పంచాయతీ అనుమతితో వ్యాపార సముదాయాలను నిర్మించుకొని జీవనం సాగిస్తున్న మాపై ఎమ్మెల్యే వంశకృష్ణ రాజకీయ కక్షతోటే మా దుకాణాలను తొలగించి మా బతుకులను బజారుకు ఈడ్చారని బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు. దోమలపెంట గ్రామంలో ప్రభుత్వ అనుమతులు లేకుండా అనేక వ్యాపార సముదాయాలను ఏర్పాటు చేసిన వాటిని గురించి పట్టించుకోకుండా కేవలం రాజకీయ కక్షతోనే అధికార బలాన్ని ఉపయోగించి కేవలం బీఆర్ఎస్ పార్టీ మాజీ ఉప సర్పంచ్ కటకం మహేష్ దుకాణాలను తొలగించారని గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేశారు. గ్రామ పంచాయతీ అనుమతులు లేకుండా రోడ్డుకు ఇరువైపున అనేక వ్యాపార సముదాయాలు ఉన్నా వాటి గురించి పట్టించుకోకపోవడం ఏంటని వారు ప్రశ్నిస్తున్నారు. ఎమ్మెల్యే రాజకీయ కక్షలు మాని ఓట్లేసి గెలిపించిన ప్రజలందరికీ న్యాయం జరిగే విధంగా చూడాలని ఎమ్మెల్యేను వేడుకుంటున్నారు. నియోజకవర్గ పరిధిలోని అందరినీ సమానంగా చూడాల్సిన బాధ్యత ఎమ్మెల్యేపై ఉందని, ఇలాంటి కక్ష సాధింపులకు పాల్పడడం సరికాదని నియోజకవర్గ ప్రజలు గుసగుసలాడుతున్నారు. మొయ్యము కూలగొట్టించుండ్రు వచ్చి ఎప్పుడు 4 గంటల రాత్రికి వచ్చి కూలగొట్టిర్రు. అయినది ఎవరు ప్రజలు ఊళ్ళో ప్రజలు ఎవరు రాకుండా కూడా కూలగొట్టిర్రు. అదే కాంగ్రెస్ నాయకుడు మొయిస్కు 5-6 రూములు ఉన్నాయి. ఇక్కడి నుంచి ఇప్పుడు చెప్ పోస్ట్ కానించి ఇక్కడి వరకు ఉన్నాయి. ఎందుకో కూలగొట్టారు అయినది. ఈగలపంట వరకు ఉన్నాయి అయినాయి, కూలగొట్టాలి అయినాయి కూడా. ఎంతవరకు అయినా సిద్ధమే, కోర్టుకైనా పోతాం, హైకోర్టుకైనా పోతాం, ఊకోము ఇప్పటి నుంచి. ఇక ఎంతవరకు చేస్తారో సంపని అని ప్రాణం పోతామని పిల్లలు లేరా? ఫస్ట్ పిల్లలు ఉన్నారు. ఈ యొక్క న్యాయమేనా? దోమలపెంట ప్రజలకు న్యాయమేనా? చెప్పురి మీరు. మంత్రాలయం ఇటీవల కుటుంబ కలహాలతో దాడి చేసుకుంటున్న మంచు మోహన్ బాబు దాడులను హైదరాబాద్లో కవరేజ్ కోసం వెళ్లిన టీవీ9 విలేకరి రంజిత్పై మిగతా విలేకరులపై లోగోతో దాడి చేయడం సిగ్గుచేటని ఏపీడబ్ల్యూజే జిల్లా ఉపాధ్యక్షులు చాంద్ బాషా, తాలూకా అధ్యక్షులు వగరూరు జయరాజు, ప్రధాత కార్యదర్శి కె హుషేని, కోశాఖాధికారి షాబు వలీలు ఖండించారు. గురువారం నియోజకవర్గ కేంద్రమైన మంత్రాలయంలో రాఘవేంద్ర సర్కిల్లో ఏపీడబ్ల్యూజే జిల్లా కమిటీ పిలుపు మేరకు ధర్నా చేపట్టారు. ర్యాలీగా అంబేద్కర్ సర్కిల్ మీదుగా తహసీల్దార్ కార్యాలయం వరకు ర్యాలీ నిర్వహించారు. ధర్నా చేపట్టి డిప్యూటీ తహసీల్దార్ జీకే
గురురాజారావుకు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ విలేకరులపై రోజురోజుకు పెరుగుతున్న దాడులను అరికట్టేందుకు ప్రభుత్వాలు విఫలమవుతున్నాయని, విలేకరుల రక్షణ కోసం ప్రత్యేక చట్టం తీసుకురావాలని కోరారు. సినీ పరిశ్రమలో పై ఎత్తులు ఎదుగుదలకు దోహదపడిన మీడియాపైనే మోహన్ బాబు దాడి చేయడం తగదని అన్నారు. మోహన్ బాబు వెంటనే అరెస్ట్ చేసి గాయపడిన రంజిత్కు మెరుగైన వైద్యం అందించి బాధిత విలేకరులను ఆదుకోవాలని, బహిరంగ క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో రాష్ట్ర వ్యాప్తంగా ఏపీడబ్ల్యూజే ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని హెచ్చరించారు. మన సినీ నటుడు ఓకే మన సినిమా నటుడు మోహన్ బాబు గారి కుటుంబంలో జరిగిన గొడవలు రచ్చకెక్కడంతోనే మీడియా అక్కడికి వెళ్ళాల్సి వచ్చిందే తప్ప మీడియా కావాలని పోలేదు. అయితే మీడియాను మోహన్ బాబు గారు మైకు తీసుకొని కొట్టడము, అలాగే అసభ్య పదార్థతో దూషించడం అనేది మేము ఖండిస్తున్నాము. అయితే మోహన్ బాబు గారు మీరు ఈ స్థాయికి వచ్చారంటే అందులో మీడియా సహాయం కూడా ఉందని చెప్పేసి గుర్తించుకోండి. ఏదో కళాశాల మేము పిల్లలకు ఉచితంగా ఏదో చదువులు చెప్తున్నామని చెప్పేసి సాకుతో జర్నలిస్టులపై దాడులు చేసినంత మాత్రాన ఏం కాదులే అనుకుంటే అది పొరపాటు. జర్నలిస్ట్ అంటే సమాజంలో ప్రొటెస్ట్ స్టేట్ అనేది గ్రహించాలా. కనుక ఇంకోసారి జర్నలిస్టుల పైన కానీ దాడి జరిగినట్లయితే మేము పెద్ద ఎత్తున ధర్నా చేస్తామని చెప్పేసి, మానవ హక్కుల కమిషన్గా యాక్షన్ తీసుకోవాలని, మోహన్ బాబు పైన చర్యలు తీసుకోవాలని చెప్పేసి మేము కోరుతున్నాము. వివరణ ఇచ్చేది ఇవ్వకుండా అసభ్యంగా మాట్లాడము, వాళ్ళ మైకు తీసుకోవడము, వాళ్ళనే కొట్టడం అనేది ఇది దుర్మార్గమైన చర్య అని చెప్పేసి మేము భావిస్తున్నాం. కనుక వెంటనే మోహన్ బాబు గారు మీ పద్ధతులు మార్చుకొని మీడియా పట్ల మర్యాదగా నడుచుకునేలాగా చూడాలని మేము మోహన్ బాబు గారికి కోరుతున్నాము. ఓకే. ఎప్పటికైనా సినీ పరిశ్రమ దాన్ని పైకి తీసుకురావాలంటే మీడియా రంగం ఎంతో కీలకంగా పనిచేసి మీడియాలో ఈ యొక్క ప్రచురణ కావడం వల్ల, ఈ యొక్క ఫోకస్ కావడం వల్లే ఆయన ఇంత పెద్ద హీరోగా ఎదిగినట్టు గుర్తు చేసుకొని ఆయన ప్రవర్తించాలి. లేని పక్షంలో రాష్ట్ర వ్యాప్తంగా, దేశవ్యాప్తంగా ఏపీడబ్ల్యూజే, ఐజేయు సమక్షంలో పెద్ద ఎత్తున ధర్నాలు చేస్తామని హెచ్చరిస్తున్నాం. ఖబర్దార్ మోహన్ బాబు, నువ్వు ఇలాంటి హెచ్చరికలు, ఇలాంటి దాడులు చేస్తే ఊరుకునేది లేదు. మీ యొక్క ఎదుగుదలకు మీడియా ఎంతో కృషి చేసిందని నువ్వు కృతజ్ఞతగా చూపించాల్సింది పోయి మైకుతో నీ ఇష్టానుసారంగా క్షణిక ఆవేశంతో మీడియాపై దాడి చేయడం చాలా సిగ్గుచేటు. ఇప్పుడైనా మీడియాకు క్షమాపణలు చెప్పి వెంటనే నువ్వు క్షమించమని రాతమూలకంగా విలేకరుల సమావేశంలో వెల్లడించి విలేకరులకి రంజిత్ భాషకు జరిగిన నష్టాన్ని, ఆయనకు ఆ కుటుంబాన్ని ఆదుకోవాల్సిందిగా నిన్ను కోరుతూ ఉన్నాం. ఈరోజు మంత్రాలయం నియోజకవర్గంతో పాటు ఓసిగి మండలం, పెద్ద కడబూరు, కౌతాలం 4 మండలాల్లో మంత్రాలయం నియోజకవర్గం జిల్లా కమిటీ ఇచ్చిన పిలుపు మేరకు ఈరోజు ధర్నా చేశాము. ఈ ధర్నాలో ప్రతి ఒక్కరు విలేకరులంతా తన యొక్క గలం విప్పి ఈ యొక్క విలేకరుల పైన జరిగిన దాడిని ఖండిస్తూ ఈరోజు ధర్నా చేస్తున్నాం. మంత్రాలయం ఏపీడబ్ల్యూజే నియోజకవర్గ అధ్యక్షుడు జయరాజు, మంత్రాలయం. ఈరోజు ఏపీడబ్ల్యూజే రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు మంత్రాలయం నియోజకవర్గ తాలూకా కమిటీ ఆధ్వర్యంలో ఈరోజు ఇక్కడ ధర్నా చేయడం జరుగుతుంది. ఈ ధర్నా ముఖ్య ఉద్దేశం ఏంటంటే, మొన్న హైదరాబాద్లో జరిగినటువంటి మోహన్ బాబు సినీ నటుడి కుటుంబంలో కలహాలు జరుగుతున్నటువంటి ఈరోజు ఆయన ఈ మీడియా అనేది స్వేచ్ఛ, ఎక్కడ ఏం జరిగినా కూడా ప్రచారించే బాధ్యత మీడియాకు ఉంది. కాబట్టి ఆయన ఒక ఉన్నత స్థాయిలో ఉన్నటువంటి సినీ నటుడు కాబట్టి ఆయన అక్కడ జరుగుతున్నటువంటి మీడియాని కవరేజ్ కోసం వెళ్ళినటువంటి TV9 విలేకరు రంజిత్పై దాడి చేయడం చాలా సిగ్గుచేటని సందర్భంగా తెలియజేస్తున్నాం. ఈరోజు ఈ విధంగా జర్నలిస్టులపై అనేక మంది దాడులు చేయడం జరుగుతుంది. ఇప్పటికైనా జర్నలిస్టుపై దాడులని అరికట్టాలి. జర్నలిస్టుపై దాడి చేసిన వారిని వెంటనే అరెస్ట్ చేయాలి. ఈ సినీ నటుడు ఆ రోజు ఆయన ఎదగడానికి కారణం ఈ మీడియానే. ఈరోజు ఈ మీడియా పైన దాడి చేయడం చాలా సిగ్గుచేటని సందర్భంగా తెలియజేస్తున్నాం. కాబట్టి వెంటనే సినీ నటుడు మోహన్ బాబుని అరెస్ట్ చేసి రంజిత్కి న్యాయం చేయవలసిందిగా తెలియజేస్తున్నాం. నా పేరు చాంద్ బాషా, జిల్లా ఉపాధ్యక్షుడు.
మారుమూల గ్రామాల నుంచి ప్రపంచ స్థాయి విజేతల కొరకు సీఎం కప్ 2024 క్రీడలు ఎంతో దోహదపడతాయని, విద్యార్థులు చదువుతో పాటు క్రీడల్లోనూ రాణించాలని ఎమ్మెల్యే యశస్విన్ రెడ్డి, పాలకుర్తి నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఝాన్సీ రాజేందర్ రెడ్డి తెలిపారు. సీఎం కప్ క్రీడా పోటీల్లో భాగంగా దేవరుపల మండల కేంద్రంలోని శ్రీసాయి ప్రశాంతి విద్యానికేతన్లో గురువారం నిర్వహించిన ముగింపు కార్యక్రమంలో పాల్గొని విజేతలకు బహుమతులు అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సీఎం కప్ క్రీడా పోటీల్లో గ్రామీణ క్రీడాకారులు సత్తా చాటి రాష్ట్ర స్థాయిలో రాణించాలని అన్నారు. పట్టుదల, ఆత్మస్థైర్యమే విజయానికి సోపానాలని, యువత విద్యార్థులు క్రీడల్లో రాణించాలన్నారు. గెలుపొందిన విద్యార్థులకు బహుమతులు అందజేసి ప్రత్యేకంగా అభినందించారు. ఈ కార్యక్రమంలో మండల అధికారులు, స్కూల్ యాజమాన్యం అధికారులు తదితరులు పాల్గొన్నారు. చాలా ఎక్కువ కాంపిటీషన్ అనేది ఏదో ట్రోఫీసో మెడల్సో విన్ కావడానికే కాదు, అది మీలో ఒక కాన్ఫిడెన్స్ని బిల్డప్ చేయడానికి. మీరు అందులో పార్టిసిపేట్ చేసిండ్రంటేనే అది చాలా గొప్ప విషయం. కాకపోతే ఏమన్నా మళ్ళీ గెలుస్తాం, మళ్ళీ ఆడతాం. విన్నింగ్ అండ్ లూజింగ్ అనేది పెద్ద మ్యాటర్ కాదు కదా, కాకపోతే ఉంటుంది. విన్ అయిన వాళ్ళకి కొంచెం స్పెషల్గా అనిపిస్తుంది, స్పెషల్ ఫీలింగ్ ఉంటుంది. కానీ పార్టిసిపేట్ చేసిన వాళ్ళు కూడా అంతే, వాళ్ళకు కూడా అట్లనే ఉండాలి. ఎందుకంటే ఈసారి ఒక్కసారే కాదు, మళ్ళీ కూడా మీరు అందరు ఆడతారు. ఇప్పుడు ఇక్కడ వాలీబాల్, ఖోఖో, కబడ్డీ, అథ్లెటిక్స్ ఇవన్నీ కూడా ఆడిండ్రు. మరి గర్ల్స్ కూడా అంతా 150 స్ట్రెంత్ అండి, 150 అండ్ అబ్బాయిలు 180. అంటే మంచిగా చాలానే పెద్ద సంఖ్యలోనే అందరు కూడా పార్టిసిపేట్ చేసిండ్రు. మీరందరూ సెలెక్షన్ అయిన వాళ్ళు 180 + 150. మీరు మళ్ళీ ఇందులో ఫిల్టర్ అయ్యి ముందుకెళ్తారా? ఆల్రెడీ ఫిల్టర్ మొత్తం 72 మెంబర్స్ ముందుకెళ్తారు. కానీ పార్టిసిపేట్ చేసిన ప్రతి ఒక్కళ్ళు కూడా హ్యాపీగా ఫీల్ కావాలి. స్పోర్ట్స్ అనేది ఏదో మనము ఒక్కగా ఆడుతున్నాం అంతే అని కాదు, అది మనకి ఫిజికల్గా అండ్ మెంటల్గా కూడా మంచిగా ఉంటుంది ఎప్పుడైనా. మరి మీరందరూ కూడా గెలుపులే, ఎవరు కూడా డిసప్పాయింట్ అవ్వద్దు. అందరూ కూడా ఇంకా పెద్ద పెద్దగా గేమ్స్ ఆడుకొని మరి మీ యొక్క స్పోర్ట్స్లో మరి గోల్డ్ మెడలిస్ట్గా అవ్వాలని, కనీసం కొంతమందిరైనా గోల్డ్ మెడలిస్ట్గా పోవాలని కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ నమస్కారం. భారత చెస్ ప్లేయర్ దొమ్మరాజు గుకేష్ వరల్డ్ చెస్ ఛాంపియన్గా అవతరించారు. వరల్డ్ చెస్ ఛాంపియన్షిప్ 2024లో భాగంగా మాజీ ఛాంపియన్ డింగ్ లిలెర్తో జరిగిన 14వ రౌండ్లో గుకేష్ విజయం సాధించారు. దీంతో క్లాసికల్ చెస్ ప్రపంచ ఛాంపియన్షిప్గా అవతరించిన అత్యంత పిన్న వయస్కుడిగా రికార్డు నెలకొల్పారు. గేమ్ అనంతరం గుకేష్ కన్నీళ్లు పెట్టుకున్నారు. Incredible, and Gukesh is also crying. Amazing, what a picture. One dynasty ends and a new one begins, and after weeks of unspeakable hard work, the emotions spill out. I've got butterflies on my skin. How symbolic. Gukesh sets up. కాంగ్రెస్ ప్రభుత్వం తమ చాతకానితనాన్ని కప్పిపుచ్చుకోవడానికి గోబెల్స్ ప్రచారం చేస్తున్న బీఆర్ఎస్ ప్రభుత్వం కల్పించిన ఆస్తుల గురించి లేదా పెరిగిన తలసరి ఆదాయం గురించి కాంగ్రెస్ వాళ్ళు ఎక్కడ మాట్లాడరు. తమ హామీలు అమలు చేయలేదని ప్రజలు ఎక్కడ నిలదీస్తారో అని ఇలాంటి గోబెల్స్ ప్రచారం కాంగ్రెస్ పార్టీ చేస్తుంది. మాజీ మంత్రి హరీష్ రావు నువ్వు కూర్చుంటున్న సెక్రటరియట్ కట్టింది బీఆర్ఎస్ఏ. సెక్రటరియట్ పక్కన బ్రహ్మాండంగా 125 అడుగుల అంబేద్కర్ విగ్రహం కట్టింది బీఆర్ఎస్ఏ. దాని గురించి ఎక్కడ మాట్లాడాడు? అంటే కల్పించిన ఆస్తుల గురించి, పెరిగిన ఉత్పత్తుల గురించి, లేదా పెరిగిన తలసరి ఆదాయం గురించి, పెరిగిన రాష్ట్ర స్థూల ఉత్పత్తి గురించి ఎక్కడ కూడా కాంగ్రెస్ వాళ్ళు మాట్లాడారు. లేని అప్పులను 7 లక్షల కోట్లు అనేటువంటి ఒక గోబెల్స్ ప్రచారానికి మాత్రం పాల్పడతా ఉన్నారు. ఎందుకు? తమ చేతగాంతనాన్ని కప్పిపుచ్చుకోవడానికి, తమ తప్పిదాలను కప్పిపుచ్చుకోవడానికి, తమ హామీలు అమలు చేయలేదని ప్రజలు ఎక్కడ నిలదీస్తారో, ప్రజలు ఎక్కడ ప్రశ్నిస్తారో,
ప్రజలు ఎక్కడ తరుముతారో అనే భయంతో ఇలాంటి గోబల్స్ ప్రచారానికి కాంగ్రెస్ పార్టీ పాల్పడతా ఉంది. ఇలా దేవాలయాలు, యాదాద్రి దేవాలయం అద్భుతమైన సంపద కదా, 2800 కోట్ల రూపాయలు దేవాలయాలు. సినిమాను తలపించే క్రైమ్ కథ. తన కూతురు పట్ల అసభ్యంగా ప్రవర్తించిన బంధువును కువైట్ నుంచి వచ్చి చంపిన తండ్రి. శనివారం కువైట్ నుండి వచ్చి హత్య. తిరిగి కువైట్ వెళ్లిపోయిన అతడు బుధవారం వీడియో విడుదల చేయడంతో వెలుగులోకి వచ్చిన ఉదంతం. అన్నమయ్య జిల్లా ఓబ్లవారిపల్లె మండలం కొత్తమంగపేటలో దివ్యాంగుడైన గుట్ట ఆంజనేయులు దారుణ హత్యకు గురయ్యారు. పోలీసులు అనుమానాస్పద మృతి కేసుగా నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. అయితే కొత్తమంగపేటకు చెందిన చంద్రకళ, ఆమె భర్త ఆంజనేయ ప్రసాద్ కువైట్లో ఉంటున్నారు. దీంతో తమ కుమార్తెను ఊళ్ళో ఉంటున్న చెల్లెలు లక్ష్మీ వెంకటరమణ దంపతుల వద్ద ఉంచారు. ఇటీవల వెంకటరమణ తండ్రి ఆంజనేయులు మనవరాలి వరుసయ్యే ఆ బాలిక పట్ల అసభ్యంగా ప్రవర్తించాడు. ఆ విషయాన్ని బాలిక తన తల్లి చంద్రకళకు ఫోన్ చేసి తెలిపింది. ఆమె వెంటనే చెల్లెలు లక్ష్మికి ఫోన్ చేసి అడగగా ఆమె సరిగా స్పందించలేదు. ఆందోళనతో చంద్రకళ కువైట్ నుంచి వచ్చి ఓబ్లవారిపల్లె పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. పోలీసులు నిందితుడు ఆంజనేయులను పిలిపించి మందలించి వదిలేశారు. ఆమె ఈ విషయాన్ని భర్త ఆంజనేయ ప్రసాద్కు చెప్పింది. తీవ్ర ఆవేదనకు గురైన అతడు ఆడపిల్లపై అసభ్యకరంగా ప్రవర్తించిన పోలీసులు పట్టించుకోవడం ఏమిటని ఆవేదన చెందాడు. కువైట్ నుంచి వచ్చి శనివారం ఇంటి ఆవరణలో నిద్రిస్తున్న ఆంజనేయులు తలపై ఇనుప రాడ్డుతో మోదీ హత్య చేసి వెంటనే కువైట్ వెళ్లిపోయాడు. అనంతరం ఈ విషయాన్ని వివరిస్తూ సామాజిక మాధ్యమాల్లో వీడియో పోస్టు చేశాడు. ఆడబిడ్డ తండ్రిగా తాను చేసింది న్యాయమేనని, పోలీసులకు లొంగిపోతానని వెల్లడించాడు. బట్టలు తీసేసి బలాత్కారం చేసి నోరు మూసిపెట్టి బలాత్కారం చేసి ఇంకా చేసేదానికి ప్రయత్నించినాడు. ఒకవేళ అరిస్తే నోరు మూసిపెట్టి ఒకవేళ ఎంత పనైనా చేద్దాము చంపేసేదానికైనా కానీ అంటే ఆ ఆలోచనతోనే బలాత్కారం చేసి చంపేసేదానికైతే ఈ మనిషి అయితే చూసినాడు. ముందుగానే నా కూతురు నిద్ర మత్తులో ఉంది, అందులో మళ్ళీ నోరు మూసిపెట్టేసినాడు, బట్టలు తీసేసినాడు. నోరు మూసిపెట్టేతలకి ఊపిరాడకుండా భయపడిపోయింది అనమాట. ఏం జరుగుతున్నదో ఏమో భయపడిపోయి ఒకపారిగా అరిసేసింది బుజ్జమ్మ అని. మా మరదలను అయితే అరిసేసింది. మా మరదలో వచ్చింది. మా మరదలు వచ్చి ఇప్పుడు బిడ్డనైతే దగ్గరికి తీసుకొని ఏం జరిగిందంటే అప్పుడు బుజ్జమ్మ తాత అయితే ఈ మాదిరి చేసినాడు, బట్టలన్నీ తీసేసినాడు, పట్టుకోరాని చోట పట్టుకొని ఒత్తుతా ఉన్నాడు. నాకైతే నొప్పి వచ్చినది, భయం వేసింది. బుజ్జమ్మ నోరు మూసిపెట్టేసినాడు. నేను భయపడిపోయి గట్టిగా అరిచినాను. తరువాత మా మరదలైనా గాని, మా మరదలు వాళ్ళ భర్త రమణ అయినా గాని వీళ్ళిద్దరూ ఈ మనిషిని దేనికి ఈ మాదిరి చేసినావు పసిబిడ్డనని ఒక్క మాట అడగల. తరువాత నా బిడ్డను వీళ్ళిద్దరూ బెదిరించినారు. తాత ఈ మాదిరి అని చేసినాడు అని నువ్వు ఎక్కడ చెప్పగాకని నా బిడ్డనైతే బెదిరించినారు. నా బిడ్డ భయపడిపోయింది. తర్వాత మా మరదలు మా భార్యకి ఫోన్ చేసి మా ఇంట్లో వసతి లేదు, నీ బిడ్డను చూసుకునేదానికి, నీ బిడ్డను నువ్వు తీసుకోబో అని ఎమర్జెన్సీగా చేసింది. మా ఇంట్లో గొడవలు గాన వసతి లేదు అనే తలికే సరే అని నా భార్యను ఇంటికి పంపించిన. బిడ్డను తీసుకురాపో, మన స్వాధీనంలో పెట్టుకున్నాం, మనం చూసుకున్నాము అనేది. ఓకే, పోయింది, తీసుకొని వచ్చింది. ఓకేనా అని నా బిడ్డను మంచిగా అడిగింది నా భార్య. అసలు ఏం జరిగింది, వాళ్ళు ఏమన్నా కొట్లాడుకున్నారా, ఇన్ని రోజులు బాగానే చూసుకుంటా ఉన్నారు కదా, సడన్ గా దేనికి ఈ మాదిరి ఏంది, నేను ఎవరికి చెప్పనులే, భయపడగాకు, అసలు ఏం జరిగింది, వాళ్ళ కాళ్ళకి ఏమన్నా రచ్చలా అని నా భార్య చిన్నగా అడగడం వల్ల నా కూతురు చెప్పేసింది. అమ్మా నేను నిద్ర మత్తులో ఉన్నాను, అబ్బా తాత బట్టలన్నీ తీసేసినాడు, ఇక్కడ పట్టుకొని చెస్ట్ దగ్గర ఉత్తినాడమ్మా, ఇంకా చెప్పరాని ప్లేస్ లో పట్టుకొని గట్టిగా ఉత్తినాడమ్మా, అరుచానని ఇట్లా మూత పెట్టేసినాడు, చేతితో మూతేసినాడు, నాకు భయం వేసిందమ్మా, ఈ మాదిరి చేసినాను, తర్వాత బుజ్జమ్మకి చెప్పినాను అని అప్పుడు చెప్పింది నా కూతురు. ఇంకా తర్వాత నేను చట్టాన్ని గౌరవిస్తా. ఓకే, మనము డైరెక్ట్ గా ఇలా అని వెళ్ళకూడదు, వాళ్ళ పైకి రచ్చకెళ్ళకూడదు, మనము చట్టపరంగా వెళ్దాం. ఓకే, ఓబులవారిపల్లి పోలీస్ స్టేషన్లో ఈ మాదిరిలా జరిగిందని కంప్లైంట్ అని నేను చెప్పిన. ఓకే, ఆమెని నా భార్య వెళ్ళింది, కంప్లైంట్ ఇచ్చింది. తర్వాత వాళ్ళని పిలిపించినారు. వాళ్ళని పిలిపించి ఈ మాదిరిలా జరిగిన దానికి వాళ్ళను ఒక్క దెబ్బ కూడా కొట్ల, ఏదో 2 మాటలు తిట్టి ఆమెని అక్కడి నుంచి ఇంకా మీ జోలికి, మీ బిడ్డ జోలికి ఇంకా వాళ్ళు రారు అని పంపించేసినారు. ఎవరిని వల్ల ఆడ పంపించేసినారు. ఓకే, ఆమెని ఆ రోజు ఇంటికి వచ్చిన తర్వాత మరుసటి రోజు నా భార్య కోయేటికి రావాలి మళ్ళీ రిటర్న్. ఓకేనా, ఆ రోజు నైట్ ఏం జరిగిందంటే
నేను ఇది ఒక ఆడబిడ్డ పరువు అనమాట. ఇది ఒక ఆడబిడ్డ మానానికి సంబంధించిన వీడియో, బయట పెట్టుకోకూడదు కానీ పరిస్థితి వచ్చింది. ఓకేనా, బయట పెట్టుకునే పరిస్థితి వచ్చింది. ఓకే, తర్వాత వీళ్ళిద్దరు లక్ష్మీ రమణ సారాలతో చెప్పినాము. వాళ్ళు ఫోన్ చేసి మాకేమన్నా డబ్బులు ఇచ్చినారా, దేనికి మాదిరి చెప్పినారు, దేనికి పబ్లిక్ చేస్తున్నారు, ఇది ఆడపిల్ల విషయం కదా అని తిట్టినారు. తిట్టేతలకే ఏమన్నా ఏమన్నా అంటారేమో అని లక్ష్మి ఏదో పురుగుల మందు తాగి ఏదో సూసైడ్ చేసుకునింది. వాళ్ళ పక్క ఏ అంత పెద్ద తప్పు లేకపోతే సూసైడ్ అంత వరకు వెళ్ళింది. ఓకే, సూసైడ్ చేసుకునింది. తర్వాత ఈ మాదిరి సూసైడ్ చేసుకునిందని అక్కడి నుంచి ఎస్ఐ సార్కు ఇన్ఫర్మేషన్ వాళ్ళు చెప్పినారనమాట. ఈ మాదిరి సార్ రాలేదు, ఈ మాదిరి ఏదో తాగిండది అని. ఆమె అని ఆ సార్ ఉండేసి ఈ మాదిరిలా ఏదో తాగిందంట, ఆమెకి ఏదన్నా కానీ అయితే నిన్నైతే అరెస్ట్ చేస్తామని మా భార్యని అన్నారు. ఏంది ఇది, మా భార్యను అరెస్ట్ చేస్తా అన్నారు. మేము బిడ్డ విషయం ఈ మాదిరి జరిగిందని వస్తే వాళ్ళు ఏదో చేసుకోవడం వల్ల మా భార్యను అరెస్ట్ చేస్తానంటే నువ్వు ఇక్కడే ఉండాలా, పోయేటకు కూడా పోలేవు అని సార్ మాతో చెప్పినాడు. ఓకేనా, తర్వాత మా భార్యని అక్కడే స్టేషన్లోనే, అప్పటికి స్టేషన్లోనే ఉంది. తర్వాత లక్ష్మిని అంటే మా మరదల్ని హాస్పిటల్కి తీసుకెళ్ళి అంత బాగైన తర్వాత మళ్ళీ తీసుకొని వచ్చారు. తర్వాత సార్ ఉండేసి అంక బాగుండదు అట్లే ఇంక నువ్వు. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.